నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గతంలో అనేక సార్లు కూడా వీళ్ళు మొరపెట్టుకున్నప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో ఎన్నో సార్లు దరఖాస్తు చేసినప్పుడు కూడా పట్టించుకోలేదు. ఈసారి అయితే సెంట్రల్ గవర్నమెంట్ తోని సమూహంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసికట్టుగా ఇచ్చేసి ఇలా కొత్త చట్టాలు వచ్చినప్పుడు కూడా 213 మంది ఖైదీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తుంది. దాని మీద మనతో మాట్లాడడానికి జైలు శాఖ డీజీ గారు మేడం ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా వీళ్ళ సత్ప్రవర్తన గురించి కానీ కొత్త చట్టాల గురించి కానీ ఇప్పుడు కనీసం 10 సంవత్సరాలు 10-15 సంవత్సరాలు కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు మెరుగైన అనేకమైనటువంటి సదుపాయాలు కూడా కల్పించారు. వీళ్ళు ఒకవేళ ఈ ప్రవర్తన ఇలానే ఉంటుందా లేకపోతే మార్పు తప్పకుండా మార్పు వస్తుంది. వాళ్ళకు ఆల్రెడీ లాస్ట్ ఒక డికేడ్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాము, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తున్నాము. తప్పకుండా వాళ్ళ ప్రవర్తన చూసుకుని వాళ్ళకు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ కూడా ఇప్పిస్తున్నాము. సో తప్పకుండా వీళ్ళు వెళ్ళి ఇంకా ఆ క్రైమ్ చేయరు అని మాకు నమ్మకం ఉంది. సో చేయకపోతే మళ్ళీ దానికి కూడా సమాధానం ఉన్నాయి. వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళకి మంచిగా కౌన్సిలింగ్ చేశాము. సో వీళ్ళు వెళ్ళి వాళ్ళ పరివారంలో వాళ్ళ సమాజంలో మంచిగా ఉండాలి, మంచి వర్కింగ్ కూడా చేయాలి అని కోరుకుంటున్నాము. ఏమైనా ఆశిస్తున్నాము. అంటే చాలా వరకు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా అది ఫలించలేదు. ఈసారి సీనియర్ అధికారులతోనే ఐఫర్ కమిషన్ వేసినప్పటికీ కూడా గవర్నర్ కూడా వెంటనే దీన్ని ఆమోదించి కొత్త జీవో కూడా తీసుకొచ్చింది. ఈ జీవో ఎప్పటికైనా పనిచేస్తుందా, ఇప్పటివరకే పనిచేస్తుందా? ఫర్ దిస్ పర్పస్ జియో వస్తుంది. ప్లస్ నెక్స్ట్ జియో రావడానికి ఇది ఒక మార్గదర్శకంగా ఉంది. అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఆగస్టు కానీ జనవరి కానీ సత్ప్రవర్తన కూడా విడుదల చేస్తారు ఖైదీలను, ఆ ఖైదీలకి జీవో వర్తిస్తుంది. ఇది జనవరి 26 వరకు కట్ ఆఫ్ డేట్ ఉండేది. మళ్ళీ నెక్స్ట్ ఎవరు ఎలిజిబుల్ అయితే అది కూడా మేము నెక్స్ట్. అంటే కొత్త చట్టాలను దృష్టిలో పెట్టుకొని కొత్త చట్టాల గురించి వీళ్ళకి ఖైదీలకు అవగాహన కల్పించారు. ఇప్పుడు జస్ట్ మినిట్, కొత్త చట్టాలు మా దగ్గర ఉన్న వాళ్ళు ఖైదీలకు కొత్త చట్టాలు రాలేదు కదా. అంటే ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? జస్ట్ వాళ్ళకు రిలీజ్ చేయడం అండ్ దే వుడ్ పార్టిసిపేట్ యాజ్ ఫంక్షనింగ్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ అవర్ సొసైటీ ఆఫ్ తెలంగాణ సొసైటీ.